సూర్య హిట్ సినిమా రెట్రో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన కంగువా సూర్యకు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చేసింది. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్గా మే 1న రెట్రో రిలీజ్ అయింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా జోజు జార్జ్ అలాగే జయరాం, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్తో పాటు ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్స్టర్గా సూర్య ఇందులో నటించారు. రెట్రో మే 31న ఓటీటీలోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు వచ్చినప్పటికీ తాజాగా నెట్ఫ్లిక్స్ అధికారికంగా తేదీని ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుంది. రెట్రో సినిమా 18 రోజుల్లో 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ 157 కోట్లు, సింగం 2 122, కంగువా 106, సెవెంత్ సెన్స్ 113, సికిందర్ 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. అయితే ఈ మూవీ ఫైనల్గా 250 కోట్ల కలెక్షన్స్ దాటిందని సినీ వర్గాలు అంచనా వేశాయి.